పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ప్రీవియస్ ఎపిసోడ్లోని మనం చాలా రకాల మొక్కల్ని చూస్తాము. ప్రశాంతి గారు సో మెనీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో మరి ఇవాళ ఎపిసోడ్లోని ఏ ప్లాంట్స్ని మనకు చూపించబోతున్నారు అడిగి తెలుసుకుందాం. హలో ప్రశాంతి గారు. సో ప్రశాంతి గారు, ఇవాళ ఎపిసోడ్లోని మరి ఏ ప్లాంట్స్ మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు వ్యూవర్స్కి మాకు? వెజిటేబుల్ బ్రోకోలీ అండి. డ్రై అయిపోయింది, కాకపోతే చూడొచ్చు మీరు గ్రీన్ కలర్ లో ఉంది. బ్రోకోలీ ఇదిగోండి, ఇది చాలా మంచిది. సలాడ్స్ లో యూస్ చేయొచ్చు. అండ్ వెరీ కాస్ట్లీ. అక్కడ కాలీఫ్లవర్ అక్కడ ఉండింది చూపించారు, ఇక్కడ వచ్చేసి మనకి బ్రోకోలీ గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ దీంట్లో పర్పుల్ కూడా వస్తుంది ఈ మధ్య మనకి. అవును, చూసాను పర్పుల్ కూడా. సో సలాడ్స్ లో జనరల్ లైట్ గా మనం పెను మీద వేసి అలా వేయించేసుకొని ఉప్పు కారం వేసేసుకొని తినేయచ్చు. సో కొంచెం లైట్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ని చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ గా కూడా మనం హాఫ్ బాయిల్ చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది కదా. కానీ ఈ బ్రోకోలీ ఇట్లా ఒకటి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని తీసేయడమేనా? తీసేయటమే. మళ్ళీ రావాలి అంటే ఎట్లా? మళ్ళీ రావాలంటే మనం సీడ్స్ తెచ్చుకోవటం, సాప్లింగ్స్ తెచ్చి గ్రో చేసుకోవటం, అంతే. ఇంకా ఒక టైప్ క్యాలీఫ్లవర్ అంటే, క్యాబేజ్ అంతే, బ్రోకోలీ అంతే. ఈ ఫ్యామిలీ అంతా ఒకటి అయిపోయిందంటే మనం డిస్కార్డ్ ఇంకా సీడ్స్ తెచ్చుకొని వేసుకోవటం. మనకి సీడ్స్ అంతగా రావు. సో మనం అలా పెట్టిన సీడ్స్ రావు. నేను అలా కూడా ట్రై చేశాను. ఇవి ఎలా వస్తాయి అంటే ఆవాల్ లాగా వస్తాయి సీడ్స్. క్యాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్. ఓకే. క్యారెట్ కూడా వస్తుంది. క్యారెట్ ఏమో జీలకర్ర లాగా ఉంటాయి సీడ్స్. బ్రోకోలీ. సో ఫ్రెష్ బ్రోకోలీ అండి ఇక్కడ తినేస్తున్నాను. సో మీ తోటలో దొరికేవన్నీ కూడా ఫ్రెష్ అలా తినచ్చు, తీసుకొని పిక్ చేసుకొని. స్ట్రాబెర్రీ సీజన్ లో స్ట్రాబెర్రీస్ కూడా ఉంటాయి మా గార్డెన్ లో. ఈసారి మనం రైనీ సీజన్ లో వద్దాం, మంచి మంచి ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఆ ఫ్రూట్స్ అన్ని కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మ్యామ్, ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఎక్కువగా మనం బొకేస్ లో చూస్తూ ఉంటాం కదా. అవునండి. దీని పేరేంటి? దీనికి కరోనేషన్స్ అంటారండి. బొకేస్ లో మనకి చాలా కలర్స్ వస్తాయి. ఇప్పుడు మనకి సమ్మర్ కి ఒకటే కలర్ సస్టైన్ అయింది. 3 కలర్స్ ఉండేవి. పర్పుల్ ను సమ్మర్ అవటం వల్ల అంతా డ్రై అయిపోయింది. సో ఇది ఒకటే మిగిలింది. కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి దీనికి. అవునండి, డ్రై అయిపోయింది. ఓకే. సో దాంట్లో సింగిల్ పెట్టలండి అది. ఇదియా? సేమ్ ఫ్యామిలీ. ఓకే. సో చిన్న ఫ్లవర్స్ ఇవి. సమ్మర్ నుంచి ఇలా, లేకపోతే మొత్తం బుషీగా ఉంటుంది ప్లాంట్ కదా. చాలా వచ్చాయి కానీ అన్ని ఎండిపోయినాయి. సమ్మర్ నుంచి ఇలా ఎండిపోయింది. ఇక్కడ మీకు చూస్తే చిల్లీస్ అండి, మీకు చూసారా పైకి ఉన్నాయి చిన్న చిల్లీస్. పైకి ఉన్నాయి, పైకి గ్రీన్ చిల్లీ పైకి. ఇక్కడేమో పర్పుల్ కలర్ లో కూడా ఉన్నాయి. మనకి 2 వెరైటీస్ చిల్లీస్ ఉన్నాయి, ప్రెసెంట్ లేవు. ఇది వచ్చేటప్పటికి నేను మీకు చెప్పాను కదా బోన్సాయి కూడా చేస్తున్నాను అని. ఇది జేడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని. నేను ఒక అతని దగ్గర బోన్సాయిస్ చేస్తారు, ఆయన యూట్యూబర్ కూడా. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలా పెట్టి స్టార్ట్ చేయమన్నారు. సో స్టార్ట్ చేశాను. ఇది ఒక బోన్సాయి, ఓన్లీ బోన్సాయి బాల్ ఒకటి కొనేసి దాంట్లో ప్లాంట్ చేస్తే అయిపోతుంది. సో ఇది వచ్చేటప్పుడు పాలకూర. పాలకూర ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కట్ చేసేసుకొని పాలకూర. ఇది మీకు చెప్పాను కదా బ్రహ్మకమలంలో రెడ్ కలర్ బ్రహ్మకమలం. మనకి ఒక 5 కలర్స్ ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మకమలంలో కలర్స్. ఓకే. ఇది వచ్చేసప్పుడు మళ్ళీ దొండపాది అండి. ఈ 2 దొండపాది. మళ్ళీ మీకు చూస్తే ప్యాషన్ ఫ్రూట్ ఉంది. దొండకాయలు కూడా చూడొచ్చు, మీకు దొండకాయలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చేసి మందారం, రోజు, చామంతి. ఇదంతా చామంతి అండి మొత్తం. మీకు అంతా కూడా చామంతి. డిసెంబర్, జనవరి అంతా ఇక్కడ ఒక 40 వెరైటీస్ చామంతులు ఇవి. ఓకే. సో అలా
సో ఆ టైంలో వచ్చేసరికల్లా మీకు ఫుల్ బ్లూమ్ అండి. జనవరి అంటే ఇంకా ఫుల్ బ్లూమ్స్ తో ఉంటుంది. మనకి గంపలు పూలు వస్తాయి. అయినా నాకు తెంచాలనిపించదు, అలా చూస్తుండిపోతాను. సో ఫ్రూట్స్ లోనే అన్ని మొక్కలు చూపించారు, ఇంకా లాస్ట్ ఇంకొక మొక్క ఉండిపోయింది. గెల అయిపోయింది, వేసి కట్ చేసేసారు, ఒకటి కట్ చేసేసాము. సో అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఒకటి ఆల్రెడీ వచ్చేసిందంట గెల, అందుకని కట్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత కొన్ని ఉన్నాయి. ఇంకోటి పర్పుల్ అని ఇచ్చారు, అది ఇంకా గ్రో అవుతుంది, చిన్నగా ఉంది. ఓకే. సో నేను ఎక్కువ పర్పుల్ ఇష్టపడతాను అనమాట. లాంగ్ బీన్స్ లో కూడా పర్పుల్ ఉంది, చుక్కుడు లాంగ్ పర్పుల్ ఉంది. స్వీట్ పొటాటో కూడా చూసారు, పర్పుల్. ఇంకా జామకాయ పర్పుల్ ఉంది. అంటే మనకి మంచిది అనమాట, డార్క్ కలర్స్ లో ఉండేది చాలా మంచిది అనమాట. అందుకని అలా తింటాం. ఇంకా పైన పెంట్ హౌస్ లో మీరు చూస్తే పైన డ్రాగన్ ఫ్రూట్ కూడా ఫ్లవరింగ్ బడ్స్ స్టార్ట్ అయ్యాయి. డ్రాగన్ ఫ్రూట్ బడ్స్ ఉన్నాయి పైన. మీరు చూసారా బుడుపుల్లాగా వచ్చాయి, అవి ఫ్లవర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఒక 12 వచ్చాయి. 3 వెరైటీస్ గ్రో చేస్తున్నాను కూడా. 3 వెరైటీస్ గ్రో చేస్తున్నాయి. ఇది వైట్, ఇట్ సైడ్ వచ్చేటప్పుడు పర్పుల్ ఉంది. ఇంకోటి చిన్న మొక్క ఆన్లైన్ లో తెప్పించాను, ఎల్లో కలర్, అంటే లోపల ఎల్లో ఉంటుంది. సో ఒక ట్రీకి ఎన్ని వస్తాయి మాక్సిమం ఇట్ డిపెండ్స్ అండి, మనం ప్లాంట్ సైజుని బట్టి. ఒక్కొక్కసారి ఒకటే కొమ్మకి 3 వస్తాయి. 3 వస్తాయి. నాకు లాస్ట్ టైం 12, నెక్స్ట్ తర్వాత ఒక 6, 18 దాకా వచ్చాయి. ఈ సీజన్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మోర్ దాన్ 20+. అంటే మన సీజనల్ ఫ్రూట్ గా తినడానికి సరిపోతాయి ఫ్యామిలీకి. ఓకే. ఈజీ గ్రోయింగ్. ఎవరైనా మాక్సిమం ఫ్రూట్స్ అన్ని, అంటే వచ్చే ఫ్రూట్స్ అన్ని కూడా, ఐ మీన్ కాస్ట్లీ ఫ్రూట్స్ అయినా కానివ్వండి, అన్ని కూడా కవర్ చేశారు మీరు? కవర్ చేశాను. సో బయట కొంచెం మనకి రేర్ గా దొరుకుతాయి ఏంటి అని అనే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మీరు కవర్ చేశాను కదా. సో నార్మల్ గా ఏవైనా బయట రెగ్యులర్ గా దొరికేవి ఏదైనా మనం కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే రేర్ గా దొరికే ఫ్రూట్స్ ఏమి ఉంటాయి, అవి ఎక్కువ కాస్ట్లీ కూడా ఉంటాయి. సో అలాంటి ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి సో మొత్తం అన్ని కూడా నాటారు. అన్నిటికీ బ్రహ్మాండంగా ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువగా మనం ప్రోమాగ్రనేట్ ట్రీస్ ఎక్కువగా చూడొచ్చు ఇక్కడ. సో మాక్సిమం అన్ని మడుల్లోని అలా ఒక్కొక్కటి చెప్పున వేసుకుంటూ వెళ్ళి. అది ఐరన్ కదండి, ఐరన్ కంటెంట్. రోజు తినాలంటారు, రోజు తినాలి కాబట్టి అట్లీస్ట్ ఒక గుప్పెడన్నా తినొచ్చు. మేము కోసినప్పుడల్లా 4-5 కాయలు కోస్తాం కంపల్సరిగా. సో కోసినప్పుడు ఒకసారి ఒలిసి పెట్టుకోవటం, నేను చిన్న బాక్స్ లో వెళ్ళి తీసుకెళ్ళిపోతుంటాను, పాపకు పెడతాను, మా వారు తింటారు, అలా ఇంట్లో సరిపోతుంది అనమాట సీజన్ గా. సో మాక్సిమం ఫ్రూట్స్ కవర్ చేశారు అండ్ వెజిటేబుల్స్ కూడా అలానే. సో అన్ని ఈక్వల్ గా అనుకోండి. సో క్రోటన్ మొక్కలు కూడా అలానే ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫ్లవర్స్ కూడా పెట్టారు. గ్రేప్ ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, గ్రేప్స్ పెట్టాను, బ్లాక్ గ్రేప్ పెట్టాను. సో మాక్సిమం కవర్ చేశారు. సో ఉన్న స్పేస్లోనే ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీకు ఈ టెర్రస్ గార్డెనింగ్ మీద అనేది మీ గార్డెన్ చూసిన తర్వాతే అర్థమవుతుంది. అండ్ దాన్ని డిజైన్ చేసుకోవడం కూడా చాలా బాగా చేసుకున్నారు. మ్యామ్, ఇవాళ ఎపిసోడ్లోని తోటలోని రారాజు ఎవరంటే ఏం చెప్తారు? మీకు ఇష్టమైన ప్లాంట్ ఏంటి ఇందులో? గిన్నెమాలతి. మీరు చూస్తే షేప్ చూడొచ్చు, అంటే మనకు బౌల్ అనమాట. బౌల్ కదా, సో బౌల్ షేప్ లో ఉంది ఫ్లవర్. ఇది మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. చిన్నగా వాళ్ళు వచ్చిన పారిజాతం స్మెల్ వస్తుంది గార్డెన్ లో. అంటే పారిజాతం కాదండి, ఇది మల్లెలో ఇది ఒక వెరైటీ. మల్లెలో గిన్నె మాలతి, మల్లె. సో అలా స్మెల్స్ చాలా, కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి కదా, బంచ్గా వస్తుంది. అసలు మనకి పొద్దున కూడా మొత్తం ఊడ్ చేసాము, అయినా మళ్ళీ రాలుతూనే ఉంది. ఇది ఇలానే వస్తుంది అంటే చెట్టు ఇట్లానే పైకి ఎదుగుతుంది, కానీ పాదు లాంటిది ఏమి రాదు దానికి. నేను మళ్ళీ ట్రిమ్ చేసుకుంటా రౌండ్ గా రావడానికి. ఓకే. సో అయిపోయింది, సీజన్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. సీజనరీ 3 times వస్తుంది మనకి ఫ్లవర్స్. అంటే ఇట్లా ఏ సీజన్ లో వస్తుంది? మనకి ఎవ్రీ 3 months కి ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. అయిపోతుంది, మళ్ళీ కొంచెం మనం మెన్యూర్ ఇచ్చుకుంటూ వెళ్తే ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. సో ఎనీ సీజన్ మాక్సిమం వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ చూడండి, సమ్మర్ మనకి ఈ ఫ్లవరింగ్ అయిపోతుంది, కొంచెం కట్ చేసి మెన్యూర్ ఇవ్వండి, మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఓకే. సో మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది కాబట్టి మీరు స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లోనే ఇంటికి ఎంట్రన్స్ లో పెట్టుకున్నారు ఇట్లా, ఆ సువాసన బాగుంటుంది అని. మనకి ఏంటంటే పారిజాతం ఉంది, స్మెల్లింగ్ నైట్ క్వీన్ ఉంది, అది కూడా ఈవినింగ్ చాలా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఓకే. నైట్ క్వీన్ కూడా 2 varieties.
అంటే మల్లెల్లో కూడా మీరు మల్లెపాదులు చాలా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర. మల్లెలు అంటే నేను కోసేసుకుంటాను కదా, స్మెల్ రావాలంటే ఇలాంటివి ఉండాలి. నేచురల్ పర్ఫ్యూమ్ లాగా. ఓకే, చాలా చాలా బాగుంది. సో ప్రశాంతి గారు, నేను వచ్చిన దగ్గర నుంచి మొత్తం గార్డెన్ అంతా కూడా చూపిస్తూ వస్తున్నారు. సో అందులో ఎక్కువ సార్లు మీ అమ్మాయి పేరే వినిపించింది. సో మీ అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేయండి వ్యూవర్స్కి. హాయ్ అండి, నా పేరు రోష్ని. సో రోష్ని, నీకు టెర్రస్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమా? సో నీకు ఈ మొత్తం గార్డెన్లో నీకు ఇష్టమైంది ఏంటి? యా, నాకు కూడా టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఇందులో నాకు ఇష్టమైనది సర్క్యులెంట్ వెరైటీస్. ఓకే, సో మమ్మీతో పాటు నువ్వు కూడా గార్డెనింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటావా? చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న కుండీలకి కొన్ని వాటర్ పోయాల్సిన వాటికి నేను పోస్తూ ఉంటాను. ఓకే ఓకే, ఏం చదువుతున్నాను? నేను 8th అయిపోయింది, 9th వచ్చాను. 9th వచ్చావు, కానీ నీ వాయిస్ మాత్రం ఇంకా చిన్నగానే ఉంది. సో ఎంజాయ్ చేస్తావా బాగా గార్డెన్ని? చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే నాకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి అందరు ఊళ్ళకి వెళ్ళిపోతారు, నాకు బోర్ కొడుతుంది కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం, సో మాక్సిమం టైం ఇక్కడ స్పెండ్ చేస్తావా ఎట్లా? అంటే ఇప్పుడు చిన్న చిన్న సర్క్యులెంట్స్ అని చెప్పాను కదా, వాటిని ఎలా అంటే పిల్లలు కొన్ని ఊడి పడిపోతూ ఉంటాయి, వాటిని మళ్ళీ పెట్టడము, ఇంకా అటు ఇటు బర్డ్స్ ని చూసుకొని ఆడుకోవడం అలా చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తాను నేను ఇక్కడ గార్డెన్ లోనే. ఓకే, ఇంకా చదువుకుంటూ ఉంటాను. ఎగ్జామ్స్ టైంలో అయితే ఇక్కడే కూర్చుంటాను నేను రాత్రి దాకా. ఓకే, ఇక్కడే నీకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఓకే, సో మ్యామ్, జనరల్లీ ఇప్పుడు మీరు టీచర్ కాబట్టి యాజ్ ఎ టీచర్గా సో ఈ మొక్కల పెంపకానికి సంబంధించి మీరు స్టూడెంట్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇది మీరు ఇట్లా చేయండి, సో మనం ట్రీస్ పెంచాలి. నేను ప్రిన్సిపల్ని కాబట్టి టీచింగ్ అనేది తక్కువ ఉంటాను. సో అసెంబ్లీస్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు మొక్కలు గ్రో చేస్తే ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను. యూ గెట్ ఇనఫ్ ఆక్సిజన్, ఇంట్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఏ ప్లాంట్స్ కొనుక్కోవాలి, అవి అయితే ఇంట్లో గ్రో అవుతాయి అని చెప్తాను. మా అమ్మాయికి అయితే కోవిడ్ టైంలో సైన్స్ మొత్తం నేను నా గార్డెన్లోనే నేర్పించాను. వాళ్ళ 6th క్లాస్ సైన్స్ అంతా గార్డెన్ లో నేర్చుకుంది. సో మొత్తం అంతా అంటే మీకు ఇందాక చూపించాను కదా ఫర్న్ లో స్పోర్స్ అని, అట్లా వాళ్ళకి చాప్టర్ లో ఇంట్రడ్యూస్ అయ్యి ఉంటాయి అనమాట, ఎలా ప్రాపగేట్ చేయాలి ప్లాంట్స్ ని అనేది. సో స్టెమ్ కటింగ్, ఎయిర్ లేయరింగ్ అని ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కొన్ని ఏదైనా సరే ప్రాక్టికల్ గా చూపిస్తే అది అలా బ్రెయిన్ లో ఉండిపోతుంది కాబట్టి సో ప్రాక్టికల్ టీచర్స్ కూడా అదే చెప్తాను. సో ఈ సైన్స్ సబ్జెక్ట్ ఇస్ లైవ్లీగా నేర్పించండి. సో వాళ్ళు కూడా ఇట్లా ఆకులు అవన్నీ తీసుకొచ్చి చూపించండి అని చెప్తే దే డూ ఇట్. నేను అది టెస్ట్ చేస్తాను, ఎందుకంటే బేసికలీ నా సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి. సో కెమిస్ట్రీ అయినా కానీ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయొచ్చు, మనం ఇప్పుడు ఈ ప్లాంట్ గ్రో అవుతుంది, వీటికి రెస్పిరేషన్ ఎలా అవుతుంది అనుకుంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా, గుర్తుందా? దీంట్లో కొన్ని పోర్స్ ఉంటాయి, స్టొమాటా. అవి ఏంటంటే మనకి మైక్రోస్కోప్ కిందే కనపడతాయి, మనకి జనరల్ కనిపించవు. సో అన్ని ప్లాంట్స్ జనరల్ గా పీల్ చేసి చూపించలేము కాబట్టి అలోవీరా మీకు తెలుసు కదా, మనం అలోవీరాని ఎక్కువ మేము యూజ్ చేస్తాం ల్యాబ్స్ లో ఆ స్టొమాటా చూపించడానికి. అంటే వాటికి మనకి లంగ్స్ ఎలాగో స్టొమాటో అలాగన్నమాట ప్లాంట్స్. ఎందుకంటే అలోవెరాలో చూపించడానికి కనిపిస్తుంది, మిగతా వాటిల్లో అంతగా మనకి కనిపించదు. ఇప్పుడు మనకి కనిపించదు, బట్ ఏంటంటే మనం ఇట్లా కొంచెం విరిచి చూస్తే మనకు తెలుస్తుంది, తేమ తెలుస్తుంది. జస్ట్ ఇట్లా విరుస్తుండేటప్పుడు కొంచెం లైట్ గా వస్తుంది. అంటే అది పీల్ చాలా పల్చగా రావాలి, ఒక లేయర్ వస్తేనే మనకి అది స్టొమాటో. అంటే మన లంగ్స్ ఎలా ఉంటుంది, మన లంగ్స్ కూడా షేప్ వస్తుంది కదా, అలా స్టొమాటో కూడా మంచి షేప్, బీన్ షేప్స్ వస్తాయి అనమాట, ఓపెన్ బీన్. ఓకే, సో అవన్నీ ప్రాక్టికల్ గా ఇక్కడ చేసి చూపించారు. మా అమ్మాయి ప్లాంట్స్ మొత్తం ఇంకా మా గార్డెన్ లోనే మొత్తం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నేను A to Z అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను కాబట్టి ఫ్రూట్స్ వెరైటీస్ కానీ, వెజిటేబుల్ వెరైటీస్ కానీ, ఫ్లవరింగ్ అన్నా, ఇండోర్ అన్నా, అట్లా అన్ని వెరైటీస్ చూసేసింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు, ఓ మీ ఇల్లు ఒక పార్క్ లాగా ఉంటుందని చెప్పి స్పెండ్ చేస్తారు కాసేపు. రియల్లీ అలానే ఉంది పార్క్. తన బర్త్డే పార్టీ కూడా మేము గార్డెన్ లోనే అరేంజ్ చేస్తాం అనమాట. సో అందరు వచ్చి ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. సో రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా అందరూ కింద కాసేపే ఉంటాం, అందరం వచ్చి ఇక్కడే. అందుకే ఈ స్పేస్ అలా ఖాళీగా వదిలేసాం అనమాట.
ఏదైనా చిన్న పార్టీస్ కానీ ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇలా సెట్ చేసుకున్నాం మేము. ఫ్రెండ్స్ అయితే చిన్న పురుగుని చూసినా భయపడతారు ఇక్కడ. నేను కూడా భయపడతాను. ఇందాకే మీ మమ్మీ చూపించాను ఎత్వామ్స్ ఇంత పెద్ద పెద్దగా ఉంటారు, చేతిలోకి తీసుకోగలే అసలు మేము చేతితోని అందరూ ఇంకా టూల్స్ అంటారు, నేను టూల్స్ ఏం యూజ్ చేయను. ఎందుకంటే మనం మట్టిలోంచే వచ్చామని చెప్పాలి కదా. సో మట్టి అనేది ఇప్పుడు మీరు ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు, నేను ఒక ఎగ్జాంపుల్ మట్టియే కదా అది, ఆ స్మెల్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది కూడా మనం భూమిలో ఒక 10 feet లోపలికి వెళ్ళి ఆ సాయిల్ ని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అంట. సాయిల్ బాత్స్ అని చేపించేదంతా ఆ సాయిల్ అనమాట. సో దాని నుంచి మనం చూస్తున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి, సో మార్నింగ్ వచ్చేటప్పుడే రకరకాల బర్డ్స్ ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను. సో మంచి ఆ సౌండ్స్ కూడా చాలా వినసొంపుగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా క్రిప్పింగ్ సౌండ్ చాలా బాగుంటుంది. మేము డిఫరెంట్ బర్డ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం. మా ఇండోర్ సైడ్ అంతా కొన్ని బర్డ్స్ నెస్ట్ కూడా పెడతాయి అక్కడ. మనీ ప్లాంట్స్ దగ్గర ఎక్కువ గువ్వలు ఉంటాయి కదా, గువ్వలు ఎక్కువ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మాకు చిక్స్ కనిపిస్తాయి. మొన్ననే వెళ్ళిపోయాయి, క్లీన్ చేశాను నేను. సో మా అమ్మాయి ఏమంటదంటే ఆ పిల్లలు వెళ్ళిపోతాయి కదమ్మా, పిల్లలు మళ్ళీ మదర్స్ అవుతాయి ఇక్కడ. సో అంటే వాటికి కూడా అలవాటైన గార్డెన్ కదా అన్నట్టు. సో మీరు ఆ సబ్జెక్ట్ ని కూడా ఇక్కడ క్లియర్ చేసేసాము. వండర్ఫుల్. సో చాలా బాగా అనిపించిందండి ఇవాళ మీ గార్డెనింగ్ చూస్తే. నాకు కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇక్కడ వచ్చింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇన్ని రకాల మొక్కల్ని మనం అంటే మాక్సిమం ఏంటంటే మనకి పెద్దగా ఇంటి దగ్గర గార్డెనింగ్ లేదు, ఉన్న తక్కువ స్పేస్లో మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఎక్కడ పెంచుకుంటాం మొక్కల్ని, ఎక్కడ పెంచుతాం? పెంచండి అని చెప్తున్నారు, బట్ ఎక్కడ పెంచుకుంటామని ఆలోచిస్తూ వస్తున్నాం. బట్ చూస్తున్నాం కదా, సో ఇంత టెర్రస్ మీదే మనం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించచ్చా, మొక్కల సామ్రాజ్యాన్ని అన్నట్టుగా మీరు చాలా బాగుంది. అవార్డు వచ్చిందండి, మేబీ జూన్ జూలైలో ఇస్తారు. కంగ్రాచులేషన్స్. అర్బన్ గార్డెనింగ్ నుంచి గోల్డ్ మెడల్ ఇచ్చారు, అనౌన్స్మెంట్స్ అయ్యాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం కూల్ అయ్యాక ఎలక్షన్స్ అన్ని ఆగారు, ఇదంతా అడవుడి అయిపోయాక మనకి అవార్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే గార్డెనర్స్ ని చూస్ చేస్తారు, ఎవరు ఎన్ని వెరైటీస్ గ్రో చేస్తున్నారు, ఎంత హెల్ప్ఫుల్గా ఉంటున్నారు సొసైటీలో, అలా చూసుకొని వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో మీరు కూడా ఒక మార్గదర్శినిలా ఉంటున్నారు ఈ విషయంలో. సో రోషిని, మమ్మీకి అవార్డ్స్ వచ్చింది, సో గోల్డ్ మెడల్ అందుకోబోతున్నారు. మరి నీకేమీ స్కూల్లో రాలేదా? నాకు కూడా సైన్స్ ఫెయిర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అది కూడా గార్డెనింగ్ మీద, అగ్రికల్చర్ మీద ప్రాజెక్ట్ చేశాను. ఈ మధ్య డ్రిప్ ఇరిగేషన్ అవన్నీ కామన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు న్యూగా స్మార్ట్ ఇరిగేషన్ అని నేను ట్రై చేశాను. ఎలా అంటే అది మనం ఒక సెన్సార్ పెడతాం, అది మనం వాటర్ని ఎక్కువ ఇవ్వాల్సిన ప్లాంట్స్కి తక్కువ ఇవ్వాల్సిన ప్లాంట్స్కి డిఫరెన్సియేషన్ చూసి చెప్తుంది, దేనికి ఎంత మాయిశ్చర్ ఉంది అదంతా మనం ఫోన్తో కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకా దానంతా అదే వాటర్ని ఇస్తూ ఉంటుంది ప్లాంట్కి కావాల్సినప్పుడు. ఎలా అంటే దానికి ఎంత కావాలో అంతే ఇస్తుంది వాటర్. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్లాంట్స్ ఎండిపోకుండా చూసుకోగలదు అది. ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకనంటే మొక్కలు పెంచుకునేటప్పుడు అందరూ అని అనుకుంటారు, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు చూస్తారు ఈ మొక్కల్ని, వెండిపోతాయి కదా, అన్ని రోజులు వాటర్ సప్లై ఎట్లా ఉంటుంది, సో ఇదంతా మనం చేయలేము, అనవసరంగా పాడైపోతూ ఉంటుంది, మనీ కూడా వేస్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది కనుక, ఇలాంటిది కనుక వస్తే కదా. సూపర్, వండర్ఫుల్ రోషిని. మన ఇండియాలో ఇంకా ఇది రాలేదు, అందుకే ఇలాంటిది వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఓపికగా చాలా చక్కగా మాకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర నుంచి మేము గ్యాదర్ చేస్తాము. ఎందుకంటే ఏ మొక్క వల్ల, ఏ ప్లానెట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎందుకు మీరు దీన్ని గ్రో చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషిని. స్పెండింగ్ యువర్ టైమ్ హియర్ విత్ us. సో నా గార్డెన్ కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది నా న్యూ విజిటర్స్ వచ్చారు. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.